హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో మళ్లీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీంతో నాగోల్ రాయదుర్గం రూట్లలో ట్రైన్లు స్లోగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. ట్రైన్ల ఆలస్యంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. రైళ్ల కోసం జనం బార్లు తీరారు. విద్యార్థులు ఆఫీసుకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కరించేందుకు కొంత టైం పడుతుందని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో రైలు ఆలస్యంపై మరిన్ని డీటెయిల్స్ అమీర్పేట్ స్టేషన్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రస్తుతం మెట్రో రైల్వే స్టేషన్లో పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం సమయంలో 7 గంటల నుంచి 8 గంటల పాటు మెట్రో రైళ్లకి సాంకేతిక లోపం వల్ల ఆలస్యంగా నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సాంకేతిక లోపం వల్ల ఈ మెట్రో రైళ్లు స్లోగా నడవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. అంటే ఈరోజు ఉదయం దాదాపు 7 గంటల నుంచి 8 గంటల పాటు అంటే గంట సేపు ఈ మెట్రో రైళ్ళు అనేవి సేవలు అనేవి ఆగిపోవడంతో పబ్లిక్ ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ఈ ఏదైతే నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్ళే మెట్రో రైళ్లు ఉన్నాయో ఈ మెట్రో రైళ్లు కూడా ఆగిపోవడంతో స్లోగా నడవడంతో పబ్లిక్ ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. రోజు కూడా ఇది ఉదయం సమయం కావడంతో అంటే 7 నుంచి 8 గంటల సమయం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఉదయం సమయంలో చాలామంది కూడా ఉద్యోగాల కోసం అని చెప్పేసి ఈ మెట్రో సేవలను అనేది ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఈ ఉదయం సమయం కావడంతో చాలామంది జాబ్ చేయడానికి ఇటు నాగోల్ నుంచి రాయదుర్గం, హైటెక్ సిటీ, అమీర్పేట్ వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి సమయంలో ఈ సాంకేతిక లోపం వల్ల అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సాంకేతిక లోపం వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ రైళ్ళు అనేవి మెట్రో రైళ్ల సేవలు అనేవి అంతరాయం కలిగిందని చెప్పేసి నిర్ధారించారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది పబ్లిక్ కూడా ఈ మెట్రో సేవలని ఉపయోగించుకునే వాళ్ళు మెట్రోకి దాదాపు 15 నిమిషాల పాటు 20 నిమిషాల పాటు ఒక్కొక్క స్టేషన్లో మెట్రో రైలు ఆగిపోవడంతో చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ జాబ్ చేసే వాళ్ళు కాబట్టి హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే ఈ ఉదయం సమయంలో 9-10 గంటలకి చాలామంది కూడా ఎంప్లాయీస్ ఈ హైటెక్ సిటీ, రాయదుర్గం యూజ్ చేసుకునే వాళ్ళు, ఈ మెట్రో స్టేషన్ యూజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సమయంలో ఈ మెట్రో సేవలు ఆగిపోవడంతో మెట్రో సేవలకి అంతరాయం కలగడంతో ఈ ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. దాదాపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ సేవలకు సంబంధించి గంట సేపు ఈ మెట్రో రైలు సేవలు అనేవి చాలా వరకు కూడా ఆగిపోయాయని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్ధారించారు. అయితే మీరు విజువల్స్లో చూడవచ్చు డిలే అవ్వడంతో ముఖ్యంగా పబ్లిక్ లేటుగా కిందికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు చెప్తున్న ప్రకారం రాయదుర్గం వైపు వెళ్ళే మెట్రో లైన్ ఏదైతే ఉందో ఆ మెట్రో లైన్ ఎక్కువగా ఈ ఇబ్బందులు పడ్డారని చెప్పేసి మెట్రో రైళ్లు ఆగిపోవడం అనేది సాంకేతిక లోపం కారణంగా టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రజెంట్ అయితే రైళ్లు అనేవి స్లోగా నడుస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా అమీర్పేట్, జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలలో ఎక్కువగా పబ్లిక్ కనిపిస్తూ ఉంటారు. ఈ మెట్రో సేవలను ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఉదయం రావడంతో ఈ పబ్లిక్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి సమయంలో ఈ మెట్రో సేవలు అనేవి అంతరాయం కలగడంతో చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా రోజు కూడా ఈ మెట్రో సేవల్ని లక్షలలో ఈ మెట్రో సేవలను అయితే ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటిది ప్రెజెంట్ ఉదయం డిలే అవ్వడంతో సాంకేతిక లోపం కారణంగా డిలే అవ్వడంతో ఈ మెట్రో సేవలు అనేవి అంతరాయం కలగడంతో చాలామంది కూడా పబ్లిక్ ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. మా పబ్లిక్తో మాట్లాడడం బ్రదర్ ఎక్కడి నుంచి వస్తుంది? చూస్తున్నారు కదా, చాలామంది కూడా పబ్లిక్ ఈ సేవలను ఉపయోగించుకోవడానికి వస్తూ ఉంటారు మెట్రో సేవల్ని ముఖ్యంగా. అయితే ఇది ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, అమీర్పేట్ లాంటి మెట్రో స్టేషన్లలో ఈ అంతరాయం అనేది ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్ళే మెట్రో స్టేషన్కి సంబంధించి మెట్రో లైన్కి సంబంధించి ఈ ఇబ్బందులు కలిగాయని చెప్పేసి ప్రెజెంట్ కూడా ఇప్పటి నుంచి ఉదయం నుంచి కూడా ఇప్పటికీ కూడా ఈ మెట్రో రైళ్ళు అయితే స్లోగా నడుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అధికారులు. అయితే పబ్లిక్తో మాట్లాడదాం. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడదాం పబ్లిక్తో మాట్లాడదాం. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తుంది? విక్టోరియా. ఎట్లా డిలే అయిందా? ఎట్లుంది ట్రైన్? మంచిగా ఉంది, మంచిగా వచ్చింది. డిలే ఏ రూట్ నుంచి వస్తున్నారు? విక్టోరియా, ఎల్బీ నగర్. ఓకే, డిలే ప్రాసెస్ అనేది ఏం కనిపిస్తుంది? పబ్లిక్తో మాట్లాడదాము. మ్యామ్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ రూట్ నుంచి వస్తున్నారు? ఎట్లుంది మేడం? డిలే ఉందా? మెట్రో ఏమైనా డిలే అయిందా?
ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి. ఓకే, ఎలా ఉంది మేడం? మెట్రో ఏమైనా డిలే అయిందా? అంటే డిలే ప్రాసెస్ నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు, ఎలా ఉంది? అవును, పేమెంట్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వలేదు. ఓకే, ఎంత టైం పట్టింది మీరు రావడానికి పెద్ద టైం పట్టలేదు, కానీ ప్రాసెసింగ్ 10 minutes పడింది. ఓకే, మీరు అక్కడ వెయిటింగ్ కానీ అలాంటిది ఏమైనా? లేదు, కానీ క్రౌడ్ చాలా అంటే చాలా. చూస్తున్నారు కదా, పబ్లిక్ చెప్తున్నది ప్రాసెస్ అనేది కూడా, టికెట్ ప్రాసెస్ అనేది కూడా చాలా డిలే ఉందని చెప్పేసి, టికెట్ బుక్ చేసుకోవాలన్నా కూడా డిలే ప్రాసెస్ నడిచిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మ్యామ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సో పబ్లిక్ చెప్తున్న విషయాన్ని కొద్దీ, అంటే ఉదయం సమయంలో ఈ మెట్రో సేవలు అనేది అంతరాయం కలగడంతో జాబ్కి వెళ్ళే వాళ్ళు, అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా లేట్గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పాలి. అంటే ఉదయం 9 మనకి పీక్ టైం అంటారు. ఈ పీక్ అవర్స్లలో 9 గంటలకి మెట్రో సేవలు అనేది చాలామంది యూజ్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం, హైటెక్ సిటీ, ఈ అమీర్పేట్ని ఏవైతే మెట్రో రైళ్ళు ఉంటాయి, ఈ మెట్రో రైలు సేవల్ని చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటుంటారు. అలాంటిది ప్రజెంట్ ఈ మెట్రో సేవలు అనేవి అంతరాయం కలగడంతో, మెట్రో సేవలు అనేవి డిలే అవ్వడంతో చాలామంది కూడా, బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? किधर से आ रहा हूँ? मैं हाईटेक सिटी। अच्छा, ठीक है। ये मेट्रो कुछ डिले हुआ क्या आपको? प्रोसेस कुछ? नो नथिंग लाइक పబ్లిక్ అయితే చెప్తున్నారు కొన్ని చోట్ల డిలే అయింది, కొన్ని చోట్ల డిలే కాలేదని చెప్పేసి కూడా. సో మొత్తానికైతే మెట్రో సేవలకు సంబంధించి ఈరోజు ఉదయం పీక్ అవర్స్ అవ్వడంతో చాలామంది కూడా పబ్లిక్, ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, అంటే రాయదుర్గం, విప్రో సైడ్ వెళ్ళే వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా ఈ మెట్రో సేవలను అయితే వాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా లక్షల్లో ఎంప్లాయీస్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ప్రజెంట్ ఈ మెట్రో సేవలు అనేది అంతరాయం కలగడంతో, టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రజెంట్ అయితే మెట్రో స్టేషన్లలో మెట్రో రైళ్ళు అనేవి డిలే ప్రాసెస్ అయితే నడుస్తుందని చెప్పాలి శ్రవంతి. రైట్ అనిల్.